స్టేషన్ లోనే దమ్ము కొడుతున్నావా? దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రా. లోపలికి పోరా. మీరేంటి నిలబడున్నారు? అటు వెళ్ళి కూర్చోండి. చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. నువ్వు వెళ్ళు. రే లాకప్ లో పెట్టేశారే అని ఫీల్ అవుతున్నావా? కళాకారులకి జైల్లోనే రా స్క్రిప్ట్ గొప్పగా వస్తుంది. ఏంట్రా చాచలేదు. బయటికి వెళ్ళేటప్పుడు విజయంతో వెళదాం. సరే సరే. ఏంట్రా? ఓ 4 రోజులు లోపలే ఉండి రెస్ట్ తీసుకొని గెత్తుగా వెళ్ళొచ్చా? ఓకేవా? సత్రమా? పోరా బయటికి. ఓకే ఓకే. చెప్పరా బావా, లోపలే ఉన్నాను. ఇక్కడ ఎవడూ పట్టించుకోవడం లేదు బావా. వీడికి ఏదో ఉందనుకుంటా. లోపలికి ఎలా వెళ్తానో చూడు బావా. రేయ్, నీకు తెలుసా జైళ్ళు ఇప్పుడు మునుపటిలా లేవు బావా. వారానికి ఒక రోజు చికెను చేపల పులుసు పెడుతున్నారంట. నెలకొకసారి మటన్ కూర పెడుతున్నారంట. అది కూడా ఎలా? బాగా పెప్పర్ దట్టించి బాగా ఫ్రై చేసి పెడుతున్నారట్రా. 10 పైసలు ఖర్చు అనేది లేకుండా ఒంటిని బాగా పట్టించడానికి ఈ జైలేరా కరెక్ట్ ప్లేసు? నేనేమన్నా కథ చెప్తున్నానా? ఎదవా పెట్రా ఫోను. ఓకే ఓకే ఓకే. పట్టు చీర కట్టుకుంది, పరువాలు పొంగుతున్నాయి, కట్టుబొట్లు చక్కగున్నాయే, నీ ప్రేమ వలలో పడేశావే. బా బుజ్జి బొల్లే బాగుంది. లేపుకొచ్చావా? రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. నీ గుడ్లు పీకి పారేస్తాను. కరెక్ట్గా పిచ్చోడ్లానే ఉన్నాడు. ఏంది? నువ్వు కూర్చోవయ్యా. ఇక ఈడు మాట్లాడ్డావు. రేయ్ 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 సార్, ఇంకెప్పుడు మాట్లాడు సార్. ఏమంటున్నావయ్యా? చచ్చినట్టున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎప్పుడు ఏం చేస్తాము? ఆడు మనల్ని కొట్టడానికి వచ్చాడు, ఆడిని మనం ఎన్కౌంటర్ చేస్తాం. అలాగే రాసుకో. తీయండి సార్ తుపాకీ. తుపాకీ నా అక్కడికే వస్తున్నాను. నమస్తే సార్. ఏంటో చెప్పండి. అమ్మాయి కేసు విషయం మాట్లాడాలి. అదిగో ఆ సార్ని కలవండి. హలో. నమస్తే సార్. నమస్కారం. అవును, మీరు వాగు స్ట్రీట్లోనే ఉన్నారు? మీరు కూడా మీ అన్న పిల్లలకి అద్దెకు ఇల్లు కావాలన్నారు కదా? గుర్తుపెట్టుకున్నారే. నమస్కారం అయ్యా. అవునమ్మా, మీరు ఆయన్ని కలవండి. సరేనయ్యా. నమస్తే సార్. నమస్కారం.
నా కూతురి కేసు గురించి మాట్లాడాలి. ఎస్ఐ రమ్మను. అయ్యా నా కూతురు చాలా అమాయకురాలయ్యా. ఆ పోకిరి వేదవులు నా కూతుర్ని మోసం చేశారు. మీరే సహాయం చేయాలయ్యా. సార్ ఆ? సార్ లోపలికి రమ్మన్నారు. వెయిట్ చేయండి, వస్తాను. సార్, రేపు ఏం రోజో తెలుసు కదా? తెలుసు సార్. మసీదుని పడగొట్టిన రోజు సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. సందేహం వస్తే ఎవరినైనా అరెస్ట్ చేయండి. ఏంటండి మీరు నా కూతురు జీవితం పాడైందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎవరు రెస్పాండే కావడం లేదు. ఇది చాలా అన్యాయం. హలో, అయ్యగారు లోపల అంటే మీరు అరుస్తున్నారంటే సైలెంట్ గా ఉండరా? అసలు సమస్య అంటే చెప్పండి. సార్ నా కూతురు ఎవరి చేతిలోనే మోసపోయింది సార్. అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు సార్. ఏంటమ్మా ఆయన చెప్పేది నిజమా? అవును సార్. ఆడెవడో చెప్పావంటే ఆడిని 4 వేసి నీకు పెళ్లి చేస్తాను. సార్ మా ఇంటి మేడ పైన 3 బ్యాచిలర్స్ కు అద్దెకిచ్చాను సార్. వాళ్లే ఏదో చేసుంటారు సార్. ఏమండే, నేనే మా అన్నయ్య కొడుకులకి ఇల్లు కావాలని అడిగాను. బ్యాచిలర్ కుర్రోళ్ళకి ఇవ్వనని చెప్పారు. మరి వాళ్ళకి ఎలాగిచ్చారు? ఏంటయ్యా ఆయన చెప్పేది నిజమా? అవును సార్, నిజమే సార్. మరి ఎందుకు ఇచ్చారు? ఏదో కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తున్నామన్నారు. 3,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు సార్. జీవితంలో కష్టపడి ముందుకు రావాలని చెప్పి ఇల్లు అడగటానికి వస్తే వాడికంతా ఇల్లు ఇవ్వరు. ఎందుకంటే ఇంట్లో వయసు పిల్ల ఉందని చెప్పి వాడిని పంపించేస్తారు. ఎవడైనా అద్దె ఎక్కువగా ఇస్తానని చెప్పి వచ్చి కూర్చుంటే వాడికి ఇల్లు ఇచ్చేసి ఇలా మోసపోయి ఇక్కడికి వస్తారు. ఏం లోకరా బాబు. నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటానులే. సరే, ఆ అబ్బాయి పేరేంటి? ఆ, సుందర్, రాము, శివ సార్. ఏంటమ్మా 3 పేర్లు చెప్తున్నావు? ముగ్గురా? ఆహా, అందులో ఒకరే సార్. ఆ ముగ్గురులో ఒకడంటున్నావు. ఆ ఒకటి పేరు చెప్పు. అదే సార్ తెలియట్లేదు. పిచ్చా నీకు? ఆ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఒక రోజు రాత్రి మేడ మీద బట్టలు తీయడానికి వెళ్ళానా, సడన్ గా కరెంట్ కట్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? కరెంట్ వచ్చింది. ఆ గ్యాప్ లోనే సార్ ఏదో జరిగింది. చెయ్యి నువ్వు ఏడవక. వినడానికే దరిద్రంగా ఉంది. ఇది జరిగి ఎన్నాళ్ళైంది? 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలుగా ఏం పీకారు? ఇప్పుడే సార్ 3 నెలలు గర్భమని మాకే తెలిసింది. మీరే కనిపెట్టి తీసుకురావాలయ్యా. ఎక్కువ అద్దిస్తారని చెప్పి ఇల్లు అద్దెకిచ్చారు కదా. ఇప్పుడు మీ అమ్మాయి జీవితం పోయింది కదా. ఇప్పుడు ఆ డబ్బు వచ్చి మీ అమ్మాయి జీవితం తిరిగిస్తుందా? ఇలా చూడమ్మా, కష్టపడేవాడు లవ్ చేస్తుంటే నీ అమ్మాయిని తీసుకెళ్లేవాడు, ఇలా వదిలేసి వెళ్ళేవాడు కాదు. వాడు నీ శరీరాన్ని లైక్ చేశాడు, నిన్ను కాదు. అర్థమైందా? ఎలాగైనా కనిపెట్టి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయండియా. మిమ్మల్ని నమ్ముకున్నాం. ఏటుగారు, వీళ్ళింటికి ఒక పీసీని పంపించి అక్కడ ఏం జరిగిందో కొంచెం కనుక్కోండి. అలాగే చేస్తా. సార్ నమస్కారం సార్. ఉన్నారు. సార్ ఏంటి మీరు వచ్చారు? సార్ తంగరాజు డ్యూటీ నేను చూస్తున్నాను. ఆయనకు ఏదో ముఖ్యమైన పని ఉందట. నా డ్యూటీ ఆయన చూస్తానని చెప్పారు సార్. సర్లే, మీలో మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోండి. రాత్రికి మాత్రం టైట్ గా సెక్యూరిటీని ఫిక్స్ చేయండి. షూర్ సార్. మన సరౌండింగ్ లో ఎటువంటి అసంభావితం జరగకూడదు. షూర్ సార్, అండర్స్టూడ్ సార్. తంగరాజు గారు చెప్పిన డైవర్స్ కేసు ఏది? ఇలారా సార్ మీ సమస్య ఏంటి? సార్ నాకు వీడి దగ్గర నుంచి డైవర్స్ కావాలి. డైవర్సా? అంత కోర్టుకు కదా వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? లాయర్ గారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురమ్మన్నారు సార్. రూల్స్ అనే కరెక్ట్గా చెప్పండి. వాడి పని వాడు చూసుకుంటున్నాడు. సార్ వచ్చినప్పుడు కూడా కొట్టాడు. చూడండి సార్ ఎంత పెద్ద గాయం. గాయమే? ఎంత పెద్ద గాయం? మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది సార్. పిల్లలు గిల్లలు ఎవరైనా ఉన్నారా? అలాంటి శుభకార్యం ఇంకా జరగలేదు సార్. సార్ నైట్ అంతా పని చేసి ఉదయం పిల్లలు కావాలని చెప్పి గుడి తిరుగుతాను సార్. కానీ వీడు ఒక్కరోజు నైట్ డ్యూటీ చేసి గుడికి రమ్మంటే రావట్లేదు సార్. సార్ నేను నైట్ డ్యూటీ చేయలేను సార్. చేస్తే నిద్ర వస్తుంది నాకు. సరే సరేగానే నీ డ్యూటీ టైం ఏంటి? సార్ నాకు పగలు డ్యూటీ సార్. పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాను. నీకో? నాకు నైట్ డ్యూటీ సార్. సాయంత్రం 6 గంటలకు వెళ్ళి ఉదయం 8 గంటలకు వస్తాను సార్. అయితే ఇద్దరు కలిసి మాత్రం ఇంట్లో ఉండరు, అంతేనా? అవును సార్. మరైతే పిల్లలు ఎలా పుడతారు? రే, ఒకటి తనకు తగ్గట్టు నీ డ్యూటీ టైం నువ్వు మార్చుకో.
అలా కాకపోతే వాడికి తగ్గట్టుగా నీ డ్యూటీ టైం నువ్వు మార్చుకోమా. నేను మార్చుకోను సార్, కావాలంటే అతన్ని మార్చమనండి. సార్ నేను మార్చుకోలేను సార్, దాన్నే మార్చుకోమని ఇతన్ని చెప్పండి. మార్చుకోమనండి సార్, నేను సార్. మార్చుకోలేను, తన్నే నువ్వు మార్చుకోమనండి. మార్చుకో. ఏ, నువ్వు నా మార్చుకో. వల్ల కుదరదు. నేను మార్చుకోను, నువ్వు నువ్వు మార్చుకో. నేను నా మార్చుకోను, వల్ల నువ్వే అవ్వదు. మార్చుకో. నువ్వు నా మార్చుకో. వల్ల కాదు, నువ్వే ఆ, మార్చుకో. నువ్వే నా వల్ల మార్చుకో. కాదు, నువ్వే మార్చుకో. నేను అంత చూడండి మార్చుకో. సార్, తన్నే మార్చుకోమని చెప్పండి. నువ్వే మార్చుకో. కుదరదు, నువ్వే ఏయ్, మార్చుకో. ఏయ్, నా వల్ల ఆపండి, కాదు. ఆపండి. హెడ్, అయ్యా ఇదేం వర్కౌట్ అవుతున్నాడు అనిపించట్లేదు. ఎఫ్ఐఆర్ వేసి పంపించండి. సరేనండి. వెళ్ళండి, వెళ్ళు.